హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. ఈ వంటలక్క మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసిందండి. అదేమి అంటే ఒట్టి కూరాకు పులుగూర అండి. ఇది సిరికూరాకు తీసుకున్నానండి. ఒక కట్ట తీసుకున్న, పెద్ద కట్ట. ఎప్పుడు మనం ఆకుకూరలు పప్పులు వేసి ఎనుపుకుంటున్నాం, పల్లెం చేస్తాం కదండి. ఈరోజు అట్లా కాకుండా నేను ఒట్టి కూరాకు మీకు పులుగూర చేసి చూపిస్తాను. ఈ పులుగూర అన్నంకి బాగుంటుంది, ముద్దకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది. ఈ వంట లెక్క స్టైల్లో మీకు హెల్తీ అయిన కూరాకు పులుగూర చేసి చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. మన ఒట్టి కూరాకు పులుగూరకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. సిరికూరాకు ఒక కట్ట, చిన్న సైజు ఫారం టమాటాలు 6, గుప్పెడు పచ్చిమిరపకాయలు, ఒక ఎర్రగడ్డ, ఒక తెల్లగడ్డ, కొద్దిగా చింతపండు, దీంతో పాటు నూనె, పసుపు, ఉప్పు, నీళ్ళండి. ఇవి చేర్చుకుంటే మన కూరాకు పులుగూర రెడీ అయిపోతుంది. దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను మీకు. కూరాకు అయితే నేను నైట్ క్లీన్ చేసి పెట్టేసినానండి. పొద్దున్న లేస్తేనే కూరాకు నీళ్ళలో వేసి కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి వదిలేసినాను ఒక 10 నిమిషాలు. తర్వాత నేను కూరాకు బాగా కడిగి ఇట్లా వడగేసేసినానండి. ఇట్లా రంధ్రాల గిన్నెలో వేసి వడగేసేసినాను. తేమ అంతా బాగా పోయేసింది. ఇప్పుడు కూరాకు పని అయిపోయిందండి. దీన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం ఎర్రగడ్డ కట్ చేసుకుందాము. ఎర్రగడ్డ, టమోటా, తెల్లగడ్డ ఒలుచుకున్నామంటే మనం తిరుగుబతికి పెట్టినట్లే. ఇప్పుడు ఎర్రగడ్డ కట్ చేసుకుందాం. ఒకసారి కడిగి కట్ చేసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని చిన్నగా ఏం అవసరం లేదండి, మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం అంతా వేయించి పులుగురు దుద్దేదే కదండి, అది మెత్తగా నున్నగా అయిపోతుంది. కాబట్టి ఈ మాత్రం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. నేను ఫస్టే పచ్చిమిరపకాయలు ఎత్తి నీళ్ళలో వేసేసినానండి. ఇప్పుడు దీన్ని కడిగేసి ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేద్దాం. వీటిని కూడా మనము తుంచుకుందాము, లేదంటే కట్ చేసుకుందాము. ఎందుకంటే ఇట్లా కాయలుగా వేస్తే మన మీద ఎగురుతుందండి. కాబట్టి దీన్ని కట్ చేసుకునేద్దాము. ఇక్కడ నేను గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాండి. అంటే 12 పచ్చిమిరపకాయలు వచ్చినాయి. మీరు కారం చూసి వేసుకోండి. కొన్ని పచ్చిమిరపకాయలు కారం ఉంటాయి, కొన్ని కారం ఉండదు. కాబట్టి మీరు చూసి వేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక కట్ట కూరాకు తీసుకున్నాను కాబట్టి మాకు ఎంత కారం సరిపోతుందో అంత కారం వేస్తున్నాను. మీరు చూసి వేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుందండి. మీకు కానీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకునేద్దాము. ఇలా కట్ చేసుకునే దానివల్ల మనం నూనె వేసినామంటే అది టపటపాని పైకి ఎగిరి మన మీద పడకుండా ఉంటుంది. కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు పెనం వేడెక్కింది, నూనె వేసుకుందాం. మన కూరాకు అనేది బాగా వేగాలండి. కాబట్టి కొద్దిగా నూనె వేయాలి దీనికి. ఇప్పుడు నూనె వేడెక్కింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసేద్దాము. ఇప్పుడు దీన్ని ఇలా అలా కలబెట్టేసి మూత పెట్టేద్దాం. ఎందుకంటే పచ్చిమిర్చి వేసినాం కదండి, అది వెగిరి మింద పడచ్చును. కాబట్టి ముందు జాగ్రత్త, మనం ప్లేట్ పెట్టేద్దాం. ఇప్పుడు మనం టమాటాలు కట్ చేసుకుందాము. ఇక్కడ నేను 6 టమాటాలు తీసుకున్నానండి. కొంచెం చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి తీసుకున్నాను. కాబట్టి 6 తీసుకున్నాను. ఇన్నే టమాటాలు, నాటి టమాటాలు తీసుకున్నట్లయితే చింతపండు ఇంకా తక్కువ వేయండి నేను వేసేదానికంటే. ఎందుకంటే చాలా పులుపు ఉంటేనే బాగుండదు. పులుపు, కారం అనేది కరెక్ట్గా ఉంటేనే కూర టేస్ట్ అనేది బాగా వస్తుందండి. కాబట్టి మీరు చూసి వేసుకోండి. మీరు ఇన్ని టమాటాలు వేస్తూ ఉన్నట్లయితే ఇంత చింతపండు వేస్తే సరిపోతుందండి. కొంతమంది పులుపు తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఆ టమాటాతోనే కూరాకు పులుగూర చేసుకోవచ్చు. చింతపండే అవసరం లేదు. టమాటాలు కూడా చాలా చిన్నవి కాదు, పెద్దవి కాదండి. నేను మీడియంగా కట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది ఎనిపేదే కదా, కాబట్టి మీడియంగా కట్ చేస్తూ ఉన్నాను. మన టైం సేవ్ చేయాలి కదండి. పొద్దున్న చాలామంది ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంతా టైం సేవ్ అవ్వాలంటే ఇట్లా మనం టైం సేవ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చూద్దాము. చూడండి, మన ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అనేది బాగా వేగుతూ ఉంది. ఇప్పుడు మనము ఈ కట్ చేసినాం కదా, ఈ టమాటాలు వేసేద్దాము. ఇది వేసేసాం కదా. ఇప్పుడు మనం మూత పెట్టాల్సిన అవసరం లేదండి. ఇలానే ఓపెన్లో పెట్టచ్చును. ఇప్పుడు మిగిలిన టమాటాలు కూడా కట్ చేసి వేయేద్దాం. చూడండి, టమోటా, ఎర్రగడ్డ ఇవన్నీ మగ్గే లోపల మనం తెల్లగడ్డ ఒలుచుకోవాలండి. ఇది కాస్త మగ్గుతూనే మనం తెల్లగడ్డ అనేది వేసేయాలి. ఇప్పుడు తెల్లగడ్డ పొట్టు తీసుకునేస్తాము. ఇప్పుడు తెల్లగడ్డ కూడా వేయేద్దాం ఇందులోనే కొద్దిగా పసుపు. ఇప్పుడు దీన్ని ఒకసారి కలబెట్టేద్దాం. ఇప్పుడు కూరాకు కట్ చేసుకునేస్తాము.
ఈ కూరకే కాకుండా పాలాకేసి ఇలా వెనిపితే కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే పాలాకు మొన్ననే చేస్తున్నాను. మామ అడిగినారు ఈ సిరికూరాకుతో పులుగురు చెయ్యి చాలా బాగుంటుంది, ఆయనకి ఇష్టం అండి మామకి. దీన్ని చేసి సంగటి చేస్తున్నానంటే అన్నంగానే అడగరు మామ. కాబట్టి మామ అడిగినారనేసి ఈరోజు సిరికూరాకు పులుగురు చేస్తున్నాను. వారానికి ఒక దినమండి ఈ కూరకు పులుగుర చాలా ఇష్టంగా తింటారు. ఇలా కట్ చేసుకున్నాం కదా, టమాటాలు చాలా బాగా మగ్గితే సరిపోతుంది. కూరకు కూడా వేసి మనం వేయించుతాం కాబట్టి దీంతోనే వేసేస్తున్నాను. ఇప్పుడు మిగిలిన కూరకు కూడా చేసుకుందాము. సండే టైంలో ఇలా కూరకు తెచ్చి కట్ చేసి క్లీన్ చేసి మీరు కూరకు పులుగురు ఎనిపేసినారంటే అండి, అది పెనంలోనే పెట్టానంటే పొద్దున్న లేసి వేడి చేసుకొని ఒక పక్క రైస్ పెట్టేసినామంటే బాక్స్కి వేసుకొని ఎంచక్క మధ్యాహ్నం లంచ్ తినచ్చండి. కూరకు పులుగురు అంటే చాలా మందికి ఇష్టమవుతుందండి. మా ఇంట్లో అయితే ఇంకా ఇష్టం అండి. కూరకు పులుగురు చేస్తే మామకు కానీ పాపకు కానీ నాకు కానీ చాలా అంటే చాలా ఇష్టం అండి. దీంతో చాలా విటమిన్ అంతా ఉంది కాబట్టి నేను కూరకు ఎక్కువ చేస్తూనే ఉంటానండి. మునగాకు కావచ్చు, సిరికూరాకు కావచ్చు, పాలాకు కావచ్చు, దంటుకూరాకు కావచ్చు, మెంతాకు కావచ్చు, కూరాకులు జాస్తి వాడతానండి నేను. ఇప్పుడు దీన్ని కట్ చేసి వేద్దాము. దీంతో అక్కడక్కడ పప్పు కూరాకు ఇచ్చినారండి, అది కూడా వేసేసాను నేను. ఇప్పుడు వేసేద్దాం. ఈ సిరికూరాకులో ఈ కూరాకు కూడా వచ్చిందండి. ఈ కూరాకుని మీరు ఏమంటారో నాకు కామెంట్ చేయండి. మా సైడ్ అయితే పప్పు కూరాకు అంటాము. ఈ ఆకు పప్పు చేస్తే చాలా టేస్ట్ అంటే బాగుంటుందండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ కూరాకుని గిల్లేటప్పుడు పాప మమ్మీ ఇదేదో వేరే ఆకు ఉంది మమ్మీ పారేస్తాననింది. లేదన్నా అది కూడా తినే కూరాకే, పప్పు కూరాకు చాలా మంచిది హెల్త్కి అంటే పాప క్లీన్ చేసేటప్పుడు వచ్చి కూర్చునిందండి. అప్పుడు చెప్పినాను ఏనానా అంటే పాప నన్ను నమ్మి ఇది వేసిందండి. ఇప్పుడు మిగిలిన కూరాకు కూడా కట్ చేసేద్దాము. కూరాకు అదే అండి, ముందు రోజు ఇలా క్లీన్ చేసి పెట్టుకునేసినామంటే పొద్దున్న లేస్తేనే నీళ్ళలో వేసేసి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసినామంటే కూరాకు అనేది క్లీన్ అయిపోతుందండి. అట్లా 10 నిమిషాలు వదిలేసినాక దాన్ని తీసి వేరే గిన్నెలు వేసి ఇంకొకసారి నీళ్ళు పోసి ఇంకొక 2 నిమిషాలు వదిలేసి బాగా అల్చేసి ఎత్తేసినామంటే కూరాకు క్లీన్ అయిపోతుందండి. చాలామంది అండి కూరాకు క్లీన్ చేసే కష్టమయ్యే కూరాకు తిన్న వాళ్ళు ఉన్నారండి. అది ఎందుకు చెప్తానంటే నేను పనికి పోతామని అక్కడ అక్కోళ్ళ ఇంట్లో వాళ్ళు కూరాకు క్లీన్ చేసే కష్టమయ్యే కూరాకు తేకుండా సాలుకున్నారు. మళ్ళీ నేను పోయినాక కూరాకు రెగ్యులర్గా తెచ్చేది పట్టుకున్నారు. ఎందుకంటే నేను ముందుగానే నా వంట పని అయిపోతే క్లీన్ చేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో వస్తానండి. పోతానే ఆ కూరాకునైతే ఇదేలాగా టబ్బులో వేసేసి కొద్దిగా పసుపు ఉప్పు వేసినానంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఎట్లా రాజు కూరాకంటే ఇంత ఈజీగా క్లీన్ చేసినా ఇంత ఈజీగా అయిపోతుంది అంటే ఏది కూడా అంతే అక్క. మనం అనుకున్నామంటే మనకి కాందంటే ఏది ఉండదు, మనం మనసు పెట్టాలి కానీ ప్రతి ఒక్కటి సాధిస్తామని చెప్పినాను అక్క. అయ్యో గ్రేట్ రాజీ అనింది నన్ను ఆ రోజు. నాకు అదొక ఖుషి అయిందండి అక్క అట్లనే ముందరికి. ఇప్పుడు మిగిలిన కూరాకు కూడా వేసేద్దాము. పైది కిందకి పోవాలి, కిందది పైకి రావాలి. అలా కలబెట్టుకున్నామంటే కూరాకు మగ్గుతుంది, మధ్యలో ఈ టమాటా అనేది బాగా మగ్గుతుందండి. ఇప్పుడు దీన్ని కలబెట్టుకునేస్తాం. ఇప్పుడు మూత పెట్టేద్దాం. కొంతసేపు మూత పెట్టేదాని వల్ల ఆవిరికి బాగా కూరాకు అనేది మగ్గుతుంది కాబట్టి మూత పెట్టేస్తున్నాను. ఇలా తిరుగుబాటు పెట్టినాక మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేయించుకోవాలండి. కూరాకు వేసినాక 5 నిమిషాలు వేయించుకోవాలండి. వేయించితే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కలబెట్టేసి ఇంకోసారి మూత పెడుతున్నాను. ఇప్పుడు చూద్దాము. చూడండి కూరాకు అనేది బాగా మగ్గింది, అలాగే టమాటాలు కూడా బాగా కరిగినాయి. ఇంకొక 2 నిమిషాలు అట్లా పెట్టుకున్నామంటే ఉండేది బాగా కరిగిపోతుంది. అప్పుడు మనం దీనికి తగ్గ నీళ్ళు పోసేసి కొంతసేపులోకి పెట్టుకొని పులుగుర దుద్దుకునేదే అండి. ఇప్పుడు మూత పెట్టేసి ఇది మంట అనేది తక్కువలో పెట్టాలండి, ఎక్కువలో పెట్టకూడదు. ఎక్కువలో పెట్టినామంటే టమాటాల తేమ కొంచెం ఉంది, ఆ టమాటాల తేమ అంతా ఈడ్చుకొని మాడిపోయే ఛాన్స్ ఉందండి. కాబట్టి సిమ్లో పెట్టుకొని వేయించుకున్నామంటే 5 నిమిషాలు బాగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడే స్మెల్ భలే ఉందండి. ఇప్పుడు ఇట్లా పెట్టేసి కొంచెం వేయించుకునేసి నీళ్ళు వేసుకున్నామంటే మన కూరాకు పులుగుర అయినట్లే అండి. ఇలానైనా వదిలేయచ్చండి ఎనిపేసి. కాకపోతే ఇది వేసి తిరుగుబాటు పెట్టేదాని వల్ల టేస్ట్ ఇంకా పెంచుతుందండి, చాలా బాగుంటుంది. కాబట్టి ఈ వడిం వీడియో కూడా మీకు త్వరలోనే వస్తుంది. చాలామంది అడిగారండి కామెంట్లో ఏందక్క వడిం అంటే అనేసి. వడిం అనేది పట్టానండి, త్వరలోనే మీకు ఆ వీడియో కూడా వస్తుంది. 15 రోజులు ముందర పట్టినానండి. అప్పటికి ఇప్పటికి చూడండి, అప్పుడు వడిం సైజ్ చూడండి, ఇప్పుడు వడిం సైజ్ చూడండి. 15 రోజులు పట్టిందండి వడిం ప్రాసెస్ అంతా అయ్యే కొందరికి. ఇప్పుడు ఇదే వడిమే మనము తిరుగుబాటుకు పెడుతున్నాము. పెట్టి మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేసి. కాకపోతే మన ప్రేక్షకులు అంతా నా దగ్గర ఉంటే ఈరోజు మీకు కూరాకు పులుగుర సంగటి అన్నం పెట్టేదాన్ని. కాకపోతే ఎక్కడెక్కడో ఉన్నారు కదండి,
పెట్టలేకపోతున్నాను. మీరు పెట్టలేకపోతే ఏమండి, నా వీడియోలో నేను ఎలా చేస్తున్నానో అలానే మీకు చేసి చూపిస్తున్నాను కదా, మీరు చేశారంటే ఈ వంట లెక్క చేసినట్లే అదిరిపోతుందండి వంట అయితే. ఈ వడిం వీడియో కూడా మీకు త్వరలోనే రిలీజ్ అవుతుంది. చూడండి, చూసి మీరు ఇదే మెజర్మెంట్లో పట్టుకోండి, చేసుకోండి, తినండి. చూడండి, మన వడిం అనేది ఫస్ట్ రోజైతే తిరుపతి లడ్డులాగా పెద్దగా అయిందండి. ఈ మళ్ళీ రాను 15 రోజుల తర్వాత చూస్తే మన పెళ్ళిళ్ళ లడ్డులాగా చిన్నదైపోయిందండి. ఈ వడిం అనేది కూరాకు పులుగురికి, సాంబార్కి, అలాగే తాలింపులకి నేను పల్లీల పొడి వేసి చేస్తాను కదండి, ఆ తాలింపుకి ఇంకా బాగుంటుందండి. తాలింపుకి వేయచ్చును. అలాగే గోంగూర చట్నీకి, టమోటా పచ్చడికి, వంకాయ పచ్చడి చేస్తాం కదండి, రోటి పచ్చడి, దానికి బాగుంటుంది. అలాగే ఇంకా మించేంత బాగుంటుందండి దీనికి. మటన్కి, చికెన్కి, అలాగే తల మాంసం చేస్తాం కదా, వీటికి నాన్ వెజ్కి కూడా చాలా బాగుంటుందండి. ఫ్రైలకి అయితే సూపర్గా ఉంటుంది. కాబట్టి మీరు చేయండి, చేసి మీరు చూడండి, టేస్ట్ చూసి మళ్ళీ నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు మన కూరాకు చూద్దాము. చూడండి, బాగా మగ్గింది. ఇది రెండోసారి అండి సిమ్లో పెట్టి కలుపుకుంటా అనేది. ఇప్పుడు బాగా మగ్గిందండి. దీనికి ఎంత కావాలో అంత నీళ్ళు వేసేసి మనం కొంతసేపు ఉడకపెట్టుకొని ఎనుపుకునేస్తే సరిపోతుందండి కూరాకు పులుగుర. మీకు ఇంకొకటి అండి, పెనంలో పెడితే లేట్ అవుతుందని అనుకునే వాళ్ళైతే ఇప్పుడు ఇలా అన్నీ వేయించేసాం కదండి, నీళ్ళు పోసి కుక్కర్లో పెట్టేసి ఎనిపేసినారంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. కాబట్టి కుక్కర్లోనే కూడా తిరుగుబాతు పెట్టేసి ఇలానే అన్నీ వేయించి తిరుగుబాతు పెట్టేసి దిటంగా నీళ్ళు పోసి ఒక విజిల్ పెట్టినంటే కూరాకు అనేది బాగా ఉడికిపోతుందండి. అప్పుడు ఎనిపేసి తిరుగుబాతు పెట్టుకున్నంటే మన కూరాకు పులుగుర రెడీ అయిపోతుంది. కాకపోతే మన వాళ్ళకి అన్నీ చూపించాలి కదండి, అన్నీ చూపించేటప్పుడు మీరు ఫ్లేవర్ జ్యూస్ కూడా మీరు ఇష్టపడతారు కదా, కాబట్టి నేను ఈరోజు పెనంలోనే చేసి మీకు చూపిస్తున్నాను. నేత కూరాకు తీసుకున్నాను కాబట్టి బిన్నెనే ఉడికిపోతుంది. ఇప్పుడు దీనికి తగ్గ నీళ్ళు పోద్దాము. చూడండి, ఇప్పుడు నీళ్ళు వేసుకుంటున్నాను. ఒక కట్ట కూరాకు చేస్తున్నాం కదా, దానికి ఈ గ్లాసు నేను 3/4 గ్లాసు నీళ్ళు వేసానండి. ఇప్పుడు దీన్ని బాగా కలబెట్టేసి కొంతసేపు అట్లానే ఉడకపెట్టుకుందాము. ఇప్పుడు కావాలంటే మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చుంది, ఎందుకంటే నీళ్ళు వేసాం కదా. మీకు నీళ్ళు ఇంకా తక్కువ అనిపించేట్లుంటే మీరు ఇంకా కొంచెం నీళ్ళు వేసుకోండి. కూరాకు అనేది నేను ఏంచేటప్పుడు కొద్దిగా ఉడికిపోయిందండి, కాబట్టి నేను నీళ్ళు తక్కువే వేసుకున్నాను. చింతపండు వేయలేదండి, ఇది ఇంకా కొంచెం ఉడికినాక చింతపండు వేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడే వేసేసినామంటే కూరాకు అనేది ఉడకదు. అదే కుక్కర్లో అయితే ఒకే పరి మనము చింతపండు అంతా వేసి పెట్టేసినామంటే ఉడికిపోతుంది. కాకపోతే నేను పెనంలో చేస్తున్నాను కాబట్టి లాస్ట్లో ఎరిపేకి ముందు వేసినామంటే కూడా సరిపోతుంది. చింతపండు మళ్ళీ వేద్దాం. కూరాకు పులుగుర అనేది అన్నీ వేయించి నీళ్ళు పోసేసామండి. అది ఉడికిపోతే మనము ఎనుపుకొని తిరుగుబాతు పెడితే మన కూరాకు పులుగుర రెడీ అయిపోతుందండి. దానికి కాంబినేషన్గా సైడ్ డిష్ ఏదైనా ఉండాలి కదండి, కాబట్టి నేను ఈరోజు గోడు చిక్కుడుకాయలు తాలింపు చేస్తున్నానండి. ఇది నా స్టైల్లో సింపుల్గా పల్లీలు పొడి వేసి చేస్తున్నాను. చూడండి, మీకు నచ్చుతుంది. కాకపోతే చాలామంది చాలా రకాలుగా చేస్తారు, నేను చాలా రకాలు చేస్తాను. అన్ని రకాల కన్నా కూరాకు పులుగురికి కాంబినేషన్ బాగుండేదంటే పల్లీల పౌడర్ వేస్తే చాలా బాగుంటుందండి. కాబట్టి నేను నా స్టైల్లో పల్లీలు పొడి వేసి గోడు చిక్కుడుకాయలు తాలింపు చేస్తున్నానండి. ఇప్పుడు దీన్ని కట్ చేసి మనం కడిగి పెట్టుకునేద్దాము. ఇది కూడా అంతే అండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది కూడా గోడు చిక్కుడుకాయలు కట్ చేసుకుంటున్నానండి. ఇది కూడా మొదలు కట్ చేసి నీళ్ళలో వేసేస్తున్నాను. మన బిజీ పీపుల్కి ఈజీగా ఉండాలి, హెల్తీగా ఉండాలండి ఏది తిన్నా. కాబట్టి నేను వెతికి మరి మీకు ఏ కాంబినేషన్ బాగుంటుందో చేసి చూపిస్తున్నాను. మీరు కొంచెం టైం తీసుకున్నారంటే మన హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోతుందండి. హ్యాపీగా తింటారండి. కాబట్టి ఇట్లా హెల్దీగా చేసుకోండి. బయట తిన్నామనుకోండి హెల్త్ పాడవుతుంది. చాలా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి క్యాంటీన్ ఉంటుందండి, లేదని చెప్పను. కాకపోతే మనలాగా ఇక్కడ కడిగి కట్ చేసి చేయరండి. వాళ్ళంతా నీట్గా వాళ్ళు చాలామందికి చేయాలి కాబట్టి అన్నీ కోసినామా పోసినామా ఎత్తినామా చేస్తారు. కాబట్టి కొంచెం టైం తీసుకున్నంటే మన హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీ ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలాంటి మంచి మంచి లంచ్ బాక్స్ రెసిపీలు మీ ముందుకి ఈ వంట లెక్క తెస్తూనే ఉంటుంది. మీరు చేస్తూనే ఉండండి, తింటూనే ఉండండి, హెల్తీగా ఉండండి. సరే అండి, దీన్ని నేను కట్ చేసుకొని వచ్చేస్తాను. పాపతో మాట్లాడితే కట్ చేసుకుంటాను, కాబట్టి నేను హాల్లోకి వెళ్తున్నాను. చూడండి, మనం గోడు చిక్కుడుకాయలు కట్ చేసుకునేసాను. అలాగే మన కూరాకు పులుగురికి చిన్న ఎరగడ్డలు కూడా కట్ చేసుకునేసానండి. తాలింపుకి ఒక ఎరగడ్డ. ఇప్పుడు ఇది ఉడికిపోయిందండి. మన చింతపండు కడిగేసినాను. చిన్న ఉసిరికాయ అంత వేస్తున్నానండి ఇక్కడ చింతపండు. ఇప్పుడు దీన్ని వేసేసి కలిపేద్దాము. ఒక 2 నిమిషాలు ఉంటే ఇది అయిపోతుంది. ఇప్పుడు మనం ఎనిపేస్తాము. దీనికి తగ్గ ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేయలేదు ఇంకా నేను, ఇప్పుడు వేస్తున్నాను ఉప్పు. మన రుచికి సరిపోయినంత ఉప్పు వేస్తున్నాను. చూడండి, మన కూరాకు అనేది ఉడికిపోయింది బాగా. తెల్లగడ్డ కూడా ఉడికిపోయిందండి, ఉడుగ్గా ఉంది ముట్టేకి. ఇప్పుడు ఇది ఇంకొక 2 నిమిషాలు ఉంటే మనం ఎన్నుకునేద్దాం. మనం చిక్కుడుకాయ కట్ చేసుకున్నాం కదండి, ఇది కూడా కుక్కర్లో వేసేద్దాము. వేసి ఒక విజిల్ పెట్టినామంటే సరిపోతుందండి. చిక్కుడుకాయ అనేది పెద్దగా కట్ చేయలేదు, చిన్నగా కట్ చేయలేదు, మీడియంగా కట్ చేసినాను. ఇప్పుడు దీనికి నీళ్ళు వేసుకుందాము. కడిగేసినానండి ఆల్రెడీ. ఇందులోనే కొద్దిగా కల్లుప్పు.
నీళ్ళు అనేది మన కాయలు మునిగిందంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టేసి మన స్టవ్ మీద పెట్టేస్తాం. కరెక్ట్గా ఒక విజిల్ వస్తే సరిపోతుందండి, చిక్కుడుగా ఉడికిపోతుంది. ఇప్పుడు మన కూరకు అంతా అయిపోయిందండి, దీన్ని ఎనిపేద్దాము. ఇప్పుడు ఈ కూరకు ఎనుపుకునేకి సట్టికి తీసుకుంటామండి మనము. ఇప్పుడు దీన్ని ఎనుపుకునేస్తామండి. ఇంకొకటి అండి చెప్పడం మర్చిపోయినాను, ఈ కూరకు పులుగురికి సూపర్ డూపర్ అయినా సంగటి చేసుకుంటామండి. సంగటికి నేను బియ్యం కడిగి నానబెట్టేసినాను, అరగంట ముందరే నానబెట్టేసినానండి నేను. దీన్ని ఎట్లా ఎనిపాక మనకు టైం పడుతుంది కదా చేతిలో, కాబట్టి ఆ లోపల మనం సంగటికి పెట్టేసిపోతే అది ఉడుకుతూ ఉంటుందండి. ఈ పెనం దించి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సంగటికి ఆన్ చేసి పాత్ర పెట్టేద్దాం. ఈ పొద్దున్నే మన ఇంట్లో సంగటి కూరాకు పులుగుర అండి, కాంబినేషన్ చాలా బాగుంటుంది. సంగటి ఉంటే కూరాకు పులుగుర మనం పప్పేసి ఎనుకొని తినిండామండి, కాకపోతే ఇట్లా ఒట్టి కూరాకు పులుగుర సంగటికి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎనుపుకునేద్దామండి. మీ దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్ కూడా పట్టుకోవచ్చండి, కాకపోతే నా దగ్గర బ్లెండర్ ఉంది కానీ నేను పట్టలేదు, ఎందుకంటే మన సట్లో ఎనుపుకున్నంత టేస్ట్ అయితే రాదండి. అందుకే నేను ఇక్కడ సట్లోనే ఎనుపుతున్నాను. విజిల్ కూడా ఒకటి వచ్చేసిందండి. స్టవ్ ఆపేద్దాం. చూడండి, ఇలా గట్టిగా ఎనుపుకున్నాము, నీళ్ళు పోయలేదండి, దీంతో ఉండే నీళ్ళు ఇట్లా ఉంది. ఆ నీళ్ళు వేసి ఎనిపినామంటే ఎనిపేటప్పుడు మన మొగాన్ని పడుతుంది, ఇంకొకటి అండి మెదగదు. కాబట్టి ఇప్పుడు కొద్దిగానే ఉందండి, నీళ్ళు ఎక్కువగా లేదు, మన టీ గ్లాస్ అంత కూడా లేదు. కాబట్టి ఈ నీళ్ళు కూడా వేసేద్దాము, అంతే. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి అట్లా వెనుపుకుందాము. ఇప్పుడు కూరాకు పులుగుర పోపు పెట్టుకుందాం. కొద్దిగా ఆయిలు, నూనె వేడెక్కింది, వడిమేసుకుందాం. ఇప్పుడు వడి మేగింది, ఎర్రగడ్డ వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు, ఇప్పుడు ఎర్రగడ్డలు బాగా వేగినాక మన కూరాకు పులుగుర వేసుకునేద్దాము. వడిమి ఈ మారి వేగితే సరిపోతుందండి, ఎక్కువ కూడా వేగకూడదు. ఇప్పుడు వేగిపిండి కూరాకు పులుగుర పోసేద్దాము. మన కూరాకు పులుగుర రెడీ అయిపోయిందండి. మీకు నీళ్ళు ఇంకా కావాలంటే కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేస్తే బాగుండదు. ఇది గట్టిగానే ఉండాలి, పలుసగా ఉంటే బాగుండదు. చూడండి, మన కూరాకు పులుగుర రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేస్తున్నాను. ఏంది అక్క ఇట్లా తిరుగుబాటు పెట్టింది ఇట్లా ఆపేస్తుంది అనుకున్నారా? నేను ఇక్కడ చన్నీళ్ళు వేయలేదండి, కూరాకు ఎనిపినాం కదా ఆ నీళ్ళే వేసినాను, కాబట్టి ఇది చెడదు. కాబట్టి కొంచెం అట్లా కొత్త అనిందంటే చాలండి. చూడండి, బుడుగులు వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఈ మాత్రం ఉడికితే సరిపోతుందండి. చూడండి, బుడుగులు వస్తూ ఉంది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. ఇప్పుడు గోడిచిగుడికాయ తాలింపు పెట్టుకుందాము. ముందుగా నూనె వేసుకుందాము. దీనికి కూడా అంతే అండి, వడిమేస్తున్నాను. చాలా బాగుంటుందండి, పల్లీల పొడి వేసేదానివల్ల ఈ వడిమేస్తే చాలా బాగుంటుంది, కాబట్టి వడిమేస్తున్నాను. వేస్తానే చూడండి ఎట్లా అవుతుందో మన వడిమ అనేది. చూడండి, వడిము ఎక్కువ వేగాల్సిన పని లేదు, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనము ఎర్రగడ్డ వేసుకునేద్దాం. ఎర్రగడ్డ, తెల్లగడ్డ. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాము. దీంతోనే కొద్దిగా కరివేపాకు. నేను చేసే ఈ పల్లీల తాలింపుకి తెల్లగడ్డ వేయాలండి, తెల్లగడ్డ దంచి వేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బాగా వేయించుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేద్దాము. ఎర్రగడ్డ ఇంకొంతసేపు మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు టైం అయిపోతుంది, తాలింపు చేయాలి, ఎర్రగడ్డలు కట్ చేయాలని అనిపిస్తే మీరు ఏం చేయాలి తెలుసా అండి? ఈ వడిం మాత్రం తిరగబోత పెట్టేసి అలానే డైరెక్ట్గా కాయలు వేసి తాలింపు చేయొచ్చు. అసలు వడిం పట్టేదే ఎర్రగడ్డలు వేయకూడదు అనేసే అండి. చాలామంది పండ్లు పోయే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎర్రగడ్డలు వేరే ఒక్కొక్క టైంలో రేటు జాస్తి అమ్ముతుంది కదా, అలాంటి టైంలో ఏం చేస్తారు తెలుసా? వడిం ఒక్కటే వేసి తిరగబోత పెడతారండి. కాకపోతే మనకు టైం ఉంది, మనకి ఇంకా టేస్ట్ కావాలనేసి మళ్ళీ కట్ చేసి ఎర్రగడ్డలు వేస్తాము.
చాలామంది ఇక్కడ ఎర్రగడ్డ వేయరండి, వడిమ ఒక్కటే వేసి తిరుగుబాతు పెడతారు. కాకపోతే మీకు చూపించాలనేసి ఇక్కడ ఎర్రగడ్డ కూడా వేసాను. ఎర్రగడ్డ వేస్తే దానివల్ల డబుల్ టేస్ట్ వస్తుందండి, అందుకే వేసాను. ఇప్పుడు వేగిపోయింది. ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్నాం కదా, గోరుచిక్కుడుకాయ వేసేద్దాం. ఇప్పుడు మనం గోరుచిక్కుడుకాయ వేసినాం కదండి, ఒక 2 నిమిషాలు వేయించుకొని పల్లీల పొడి వేసి స్టవ్ ఆపేస్తాము. మీరు ఈ స్టేజ్లో ఉప్పు ఏమైనా చూసుకునేటుంటే చూసుకోండి. చూడండి ఇక్కడ కారం వేసలేదు, దీంతోనే నేను మిరపకాయలు వేసి కొట్టిండాను కాబట్టి కారం వేసలేదు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, నేను ఇక్కడ మీడియంగా వేస్తున్నాను. అంతే అండి, పౌడర్ వేసేసినాక స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి స్టవ్ ఆపేస్తున్నాను. మన పల్లీలు పొడి వేసిన చిక్కుడుకాయ తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు సంగటి కూడా ఉడికిపోయింది, ముద్దలు కట్టేస్తాను. చూడండి మన వేడి వేడి సంగటి కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముద్దలు చేసుకునేద్దాం. ఇప్పుడు మన కూరకు పులుగూర వేసుకుందాం. ఇప్పుడు మన కూరకు పులుగూరికి సంగటి పైన హోల్ మారి పెడదాము. ఇలా పెట్టేసి ఇప్పుడు ఇందులో వేద్దాము. ఊర్లో మనము పైరు చేసేటప్పుడు ఇలానే అండి తినేవాళ్ళు, అది అలాగే పళ్ళెం పెడదాము. చూడండి మన వేడి వేడి సంగటి, కూరకు పులుగూర, గోరుచిక్కుడుకాయల తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దామండి. కూరకు పులుగూర అంటేనే చాలా ఎత్తుకోవాలనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుందండి నిజంగా అండి. దీనికి మించిన టిఫిన్, దీనికి మించిన భోజనం అనేది వేరే ఏది ఉండదండి. ఈ కాంబినేషన్ మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీస్ మీ ముందుకు తేవడానికి ఈ వంటలకు ఎప్పుడు రెడీగా ఉంటుందండి. మీరు చేయాల్సింది ఒకటే ఒకటండి, ఒక్క లైక్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.